అందరికీ నమస్కారం. వీకెండ్ రాగానే స్పోర్ట్స్ ఆడడానికి చాలా మందికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో వింటున్న న్యూస్ చూస్తుంటే స్పోర్ట్స్ అంటేనే భయపడుతున్నారు. సో ఐ నో ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ విత్ ఆల్ యర్ డౌట్స్. సో ఇవాళ మన షోలో ఉన్నారు డాక్టర్ సురేష్ బాబు, సీనియర్ కన్సల్టెంట్, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. హలో డాక్టర్. హలో అండి, అందరికీ నమస్కారం. సో డాక్టర్, ఎంత కార్పొరేట్ లైఫ్లో బిజీ ఉన్నా, ఐటీ లైఫ్లో బిజీ ఉన్నా, నో మ్యాటర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్, వీకెండ్ రాగానే అందరూ ఆ 2 days ఫుల్ వర్కౌట్ లేదా ఫుల్ స్పోర్ట్స్ ఆడి ఫిజికల్, మెంటల్ అన్ని పరంగా రిఫ్రెష్ అయిపోదామని వెయిట్ చేస్తూ రకరకాల దెబ్బలు తగిలించుకుంటున్నారు యాజ్ అ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు ఓన్లీ వీకెండ్స్లో ఆడే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. సో అలా ఓన్లీ వీకెండ్స్ మాత్రమే ఆడి మిగతా రోజులు కనీసం మినిమం వ్యాయామాలు కూడా చేయకపోతే మీ కీళ్ళు కానివ్వండి, మీ కండరాళ్ళు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే మీరు ఆడినంతసేపు, ఆ మూమెంట్ చేస్తున్నంతసేపు మనకు వ్యాయామంలాగా కీళ్ళు కదలికుంటేనే కండరాలు కానీ స్ట్రెచ్ అవుతాయి అండ్ మనం సడన్గా దాని మీద స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు అవి మనకు సహకరిస్తాయి. సో ఎప్పుడైతే మనం అది చేయకుండా ఓన్లీ వీకెండ్స్ మాత్రమే దాన్ని ఉపయోగిస్తామో, సో మనకు దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు అంటే లిగమెంట్ ఇంజరీస్ అంటాం, సో ఆర్ మజిల్ టేర్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అలానే లోయర్ బ్యాక్ అంటే నడుము మీద స్ట్రెయిన్ పడి సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడం, సో ఇలాంటివి ఏమైనా చేసినా కూడా నడుము మీద ఒత్తిడి పడి డిస్క్ ప్రాబ్లమ్స్ ఆర్ ఈ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఓన్లీ వీకెండ్స్ మాత్రమే చేస్తూ ఉంటే. సో అలా కాకుండా మీరు రెగ్యులర్గా ఏదో ఒక వ్యాయామం, కనీసం ఒక బ్రిస్క్ వాక్ ఆఫ్ 30 minutes, రెగ్యులర్ స్ట్రెచెస్, సో ఇలాంటివి చేసుకుంటే ఆ గాయాలని మీరు అరికట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ మధ్య హైదరాబాద్లో దస్ అ ట్రెండ్ లైక్ పికిల్ బాల్. అంటే జనాలు అసలు ద షోయింగ్ ఎ స్పైక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్, ఫర్గెటింగ్ అబౌట్ ఆల్ అదర్ స్పోర్ట్స్. సో పికిల్ బాల్ ఇంజురీస్ ఎందుకు అంత ట్రెండింగ్లో ఉన్నాయంటారు? సో ఇట్ ఈస్ పికిల్ బాల్ అంటే ఇంకొత్తగా, అంటే ఏదైనా కూడా మనకు కొత్తగా వచ్చినప్పుడు దాని పట్ల ఆసక్తి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల పికిల్ బాల్ అనేది చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకు అందరి నోట్లోనూ పికిల్ బాల్ అనే మాట వింటుంటాం. కానీ చూడడానికి సింపుల్ ఆటలానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ పరిగెత్తడం, నిల్చొని స్టాప్, రన్, స్టాప్, షార్ట్, టర్న్ అనే ఈ 3 పివటింగ్ అంటాం, అంటే నీ జాయింట్స్ మీద. సో మనం సడన్గా పరిగెత్తి ఆగి తిరిగి ఆ బాల్ని అందుకోవడం, సో ఆ లో ఉంటుంది కాబట్టి ఆ బాల్ని అందుకోవడం, దీంతో మనకు మోకాల మీద ఎక్కువగా ఒత్తిడి పడి ఆర్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అండ్ పికిల్ బాల్ ఇంజరీస్తో మోకాళ్ళు కాకుండా యాంకిల్, అంటే మనకు యాంకిల్ ఇంజరీస్ కూడా, యాంకిల్ ట్విస్ట్ అవ్వడం కానీ ఆర్ యాంకిల్ ఫ్రాక్చర్స్ అవ్వడం కూడా వెరీ కామన్గా ఈ మధ్య కాలంలో, అంటే పికిల్ బాల్ ఇంజరీస్ చాలా చూస్తున్నాం. సో డాక్టర్, ఇప్పుడు ఫ్రాక్చర్స్ అయ్యాయి అంటే ఓకే, కాల్షియం డెఫిసిటో లేకపోతే వైటమిన్ డి లేకపోతే సమ్ అదర్ ఫ్యాక్టర్స్, ఏజ్ ఫ్యాక్టర్, ఇలా కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ రీజన్స్ ఏమైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. బట్ లిగమెంట్ టేర్స్కి వచ్చినప్పుడు అండర్లైన్ ఫ్యాక్టర్స్ ఏమైనా కన్సిడర్ చేయాలంటారా? ఖచ్చితంగా. సో నేను ఇందాక చెప్పినట్టు మనకు రెగ్యులర్గా వ్యాయామాలు ఏ కీలుకైనా కూడా దానిలోని కదలిక ఎక్కువగా ఉండి, కదలిక ఉంటేనే కీలు కానివ్వండి, అందులో ఉన్న లిగమెంట్స్ కానివ్వండి మనకు సాంద్రత అంటాం, అంటే స్ట్రాంగ్గా ఉండడం అనేది రెగ్యులర్ మూమెంట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్తోనే లిగమెంట్. సో ఒక విధంగా మనకు మజిల్ మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే బలపడుతుందో లిగమెంట్కి అలా ఉండదు. దే కాల్ స్టాటిక్ స్ట్రక్చర్స్, అంటే అవి పెద్దగా లెంత్ చేంజ్ అవ్వడం కానీ ఆర్ మీరు ఎక్కువ కాకపోతే కండరాల బలం పెంచుకుంటే ఆ ఒత్తిడి మనకు లిగమెంట్స్ మీద తగ్గించుకోగలుగుతాం. సో ఒక విధంగా చెప్పాలంటే కండరాల బలం ఎక్కువగా ఉందనుకోండి, మీరు లిగమెంట్ ఇంజరీస్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు మోకాళ్ళు కానివ్వండి, మోచేయి కానివ్వండి, లేకపోతే యాంకిల్ కానివ్వండి, దాని చుట్టూ ఉన్న కండరాలు బలం ఎక్కువగా ఉందంటే మనకు లిగమెంట్స్ మీద ఒత్తిడి అనేది తగ్గి మీకు ఆ ట్విస్టింగ్ కానీ ఆ ఫోర్స్ ఆఫ్ ఇది మజిల్ అబ్జర్వ్ చేసుకొని లిగమెంట్స్ మీద ఒత్తిడిని ఖచ్చితంగా తగ్గించగలుగుతుంది. సో ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఫ్రాక్చర్స్ అన్నా తొందరగా మానిపోతాయి కానీ ఈ లిగమెంట్ ఇంజురీస్ అయినప్పుడు, ఈ సర్జరీ అయినా కూడా చాలా రోజుల వరకు ఆ పెయిన్, ఆ డిస్కంఫర్ట్ అలాగే ఉంటుంది, యాక్టివిటీ లిమిట్ అయిపోతుంది అని చెప్పి, ఇది నిజం అంటారా? ముమ్మాటికి కాదు. సో ఎందుకు అంటే మనం లిగమెంట్ ఇంజరీస్ని ఆపరేట్ చేసిన తర్వాత సో 80-90% మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫిజియోథెరపీ. అంటే మనం చెప్పినట్టు వ్యాయామాలు
కొన్ని జాగ్రత్తలు ఇవి పాటిస్తే ఖచ్చితంగా మనం హై లెవెల్ యాక్టివిటీస్కి వెళ్ళొచ్చు. ఒక ఉదాహరణ తీసుకుంటే రిషబ్ పంత్ హ్యాడ్ మల్టీ లిగమెంట్ ఇంజరీస్. సో ఈ హ్యాడ్ ACL, PCL, MCL, మెనిస్కై, మల్టీ లిగమెంట్ ఇంజరీస్. సో మీరు చూసినట్టయితే రిషబ్ పంత్ ఎలా ఆడుతున్నాడు, ఎలా పరిగెత్తున్నాడు, సో అదొక చక్కని ఉదాహరణ. సో మనం వ్యాయామాలు ఖచ్చితంగా పాటించి సో మనం చేసుకుంటే మళ్ళీ మీరు యథాస్థితికి మీరు చేరుకోగలిగే అవకాశాలు ముమ్మాటికి చాలా ఉన్నాయి. మీ కెరియర్లో ఇప్పటి వరకు మీ ప్రాక్టీస్లో ఎలాంటి స్పోర్ట్ ఇస్ లైక్ విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ స్పోర్ట్? అంటే ఒక్క ఆట డేంజరస్ ఇది అనేది ఏం కాదు. ఓకే. సో ప్రతి ఆటలోనూ మీరు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడంటే తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, తగిన వ్యాయామాలు చేయకపోవడం, ఆర్ మనం వార్మప్ అంటాం జనరల్గా. సో మీరు ఏదైనా ఆట ఆడే ముందు ఖచ్చితంగా వ్యాయామాలు, దానికి తగ్గ వ్యాయామాలు ముందు చేయడం కానీ ఆర్ ఆటకు ముందు వార్మప్స్ అనేవి ఖచ్చితంగా చేస్తే ఏ ఆటలోనూ దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు అంటే ఇంజరీస్ని ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలుగుతాం. అలా కాకుండా మనం వార్మప్స్ ఏం లేకుండా ఒక్కసారి స్ట్రెయిన్ ఆ సెల్స్ అంటే వీకెండ్స్లో 2 hours 3 hours కంటిన్యూస్గా ఆడడం, తర్వాత అసలు ఏం చేయకపోవడం. సో ఇవన్నీ కూడా మనకి గాయాల్ని ఎక్కువగా మీరు గాయం వైపు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది వరకు ఫ్రాక్చర్ అంటే కాస్ట్ వేస్తే సెట్ అయిపోతుంది అనే థాట్ ప్రాసెస్ ఇంకా చాలా మందికి ఉంది. సో ఎలాంటి కండిషన్లో దట్ గోస్ టిల్ సర్జరీ లెవెల్ లేదా స్క్రూస్ అండ్ ప్లేట్స్ ఇవన్నీ ఎప్పుడు? రైట్. సో సాధారణంగా ఇంట్రా ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే మనకి ఏదైనా కీళ్ళల్లో ఫ్రాక్చర్స్ అవుతే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. అనటామికల్ రిడక్షన్ అండ్ ఎర్లీ మొబిలైజేషన్ అంటాం. అంటే దాన్ని యథాస్థితికి తీసుకెళ్ళి సో దాన్ని ఖచ్చితంగా ఫిక్స్ చేసి మొబిలిటీ అంటే మూమెంట్ తొందరగా చేస్తే మనకు తొందరగా రికవరీ హీల్ అయ్యి రికవరీ బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో అలాంటి ఫ్రాక్చర్స్కి మనం సర్జరీస్ ఖచ్చితంగా చెప్తాం. ఎక్స్ట్రా ఆర్టిక్యులర్ అంటాం. సో ఎక్స్ట్రా ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్స్లో కూడా కొన్ని వాటిని ఖచ్చితంగా మనం కట్టు ద్వారా ఇవాళకి కూడాను కట్టు ద్వారానే ట్రీట్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రాక్చర్స్ యాంగులేషన్స్ అంటాం, రొటేషన్స్ అంటాం. సో ఇవి మనకు ఖచ్చితంగా లేకపోతే మాత్రం ఆ ఉన్న స్థానాల్లో దాన్ని పెట్టి ప్లేట్స్ కానీ స్క్రూస్ కానీ నెయిల్స్ కానీ ఇవి విత్ వేరియస్ మెథడ్స్ టు ఫిక్స్ ద ఫ్రాక్చర్స్. సో అవి మనం ఎందుకు చేస్తామంటే ఎర్లీ మొబిలైజేషన్. సో అంటే మనకి ఇదివరకు కట్టు కడితే దాదాపు 3 నెలలు కానీ అలా మంచంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఉండేది. సో అలాంటిది ఇవాళ లేదు. మనం ఇవాళ ఆపరేట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి అంటే మరుసటి రోజు నుంచి పేషెంట్ లేచి నడవడం, బెడ్ నుంచి నడవడం, తన రోజువారీ అవసరాలు తనే సొంతంగా చేసుకునే విధంగా మనం ఈ కొత్తగా ఉన్న పద్ధతుల ద్వారా మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ ప్లేట్స్, స్క్రూస్ కానీ ఇలాంటివి యూస్ చేసి సర్జరీ చేసినప్పుడు పెద్దవాళ్ళలో అయితే దట్స్ ఫైన్, చిన్నపిల్లల్లో వీటి అవసరం ఉంటుందంటారా? ఖచ్చితంగా చాలా వరకు చిన్నపిల్లల్లో ఓన్లీ నేను ఇందాక చెప్పినట్టు కొన్ని పర్టికులర్ ఇంజరీస్ మాత్రమే వాటిని ఆపరేటివ్ మెథడ్స్తో ట్రీట్ చేస్తాం. పీడియాట్రిక్స్లో ఇవాళ చాలా వరకు కూడా కన్జర్వేటివ్ అంటే మనకు కట్ల ద్వారానే ట్రీట్ చేసుకోవచ్చు. వెరీ లిమిటెడ్ ఇండికేషన్స్ సర్జరీ వరకు. అండ్ సర్జరీ ఆ పిల్లల్లో చాలా తక్కువ ఇండికేషన్స్ ఉంటాయి. బట్ ఇండికేషన్స్ ఉన్న వాటిల్లో మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్స్తోనే వాళ్ళ రికవరీ కానివ్వండి, వాళ్ళ గ్రోత్ డిస్టర్బ్ కాకుండా ఉండడం. సో ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఆపరేషన్స్తో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లేకుండా మనం ట్రీట్ చేయగలుగుతాం. If at all, let's say, unfortunately, in any complex pediatric case, సర్జరీ చేయాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళలో గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటుందంటారా? వాళ్ళ బోన్ గ్రోత్ పైన? బోన్ గ్రోత్ మీద ఉండదు. వాళ్ళ ఎప్పుడైనా కూడా ఫ్రాక్చర్స్లో అదే చూస్తాం. సో మనకు గ్రోత్ ప్లేట్స్ అనేవి ఉంటాయి పిల్లల్లో. ఆ గ్రోత్ ప్లేట్స్ ఏమైనా ఇంజురీ అయినాయా లేదా అనేది మనకు ఫ్రాక్చర్ రకరకాల ఫ్రాక్చర్స్ ఉంటాయి. మనకు వాటిలో గ్రోత్ ప్లేట్ ఏమైనా డ్యామేజ్ ఉంటే సో వాటిని మనం అప్పుడేం చేయలేం. సో మనం వీ హ్యావ్ టు టెల్ ద పేరెంట్స్, వాళ్ళకి చెప్తాం, ఇలా కౌన్సిల్ చేస్తాం కి ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళ గ్రోత్ ఫినిష్ అవుతే ఆ డిఫార్మిటీస్ని కూడా తర్వాత మనం కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పిల్లల్లో ఆపరేషన్స్ చేస్తే వాళ్ళని చక్కగా చేయడానికి ఉద్దేశంతోనే చేస్తాం, కానీ దానివల్ల మనకు వచ్చే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే దెర్ ఆర్ స్టిల్ ఫ్యూ ఫ్యామిలీస్ వేర్ ఈ ట్రీట్మెంట్ చేస్తే, ఆపరేషన్స్ చేస్తే పిల్లలు పెరగరేమో అని చెప్పి వెళ్ళి కేపాల్ కట్ అని చెప్పి కట్లు కట్టిస్తుంటారు. సో అలా అక్కడైనా కూడా ఎముక అతుక్కునే అవకాశం ఉంటుంది. కాకపోతే సరైన విధానంలో పెట్టి క్రిస్ క్రాస్ అవ్వడం కానీ సో అలాంటివి జరగకుండా ఆర్థోపెడిక్ సర్జన్ దాన్ని రెగ్యులర్గా ఎక్స్రేస్ తీస్తూ ఫాలో అవుతూ
సో దానికి తగ్గ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆపరేషన్తోనే కాకుండా కట్టుతో కూడా మళ్ళీ నార్మల్సీకి వాళ్ళు వెళ్ళవచ్చు. అలా అని ఫ్రాక్చర్స్ చేసిన వాళ్ళందరిలోనూ కాంప్లికేషన్స్ వస్తాయనేది అయితే ఏం లేదు. గ్రోత్ ప్లేట్స్ డిస్టర్బెన్స్ ఆర్ గ్రోత్ ప్లేట్ ఇంజురీ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ యథాస్థితికి వాళ్ళు రాగలుగుతారు. ఫ్రాక్చర్స్ అనేవి ఇంజురీ వల్లే అవుతాయి, కింద పడితేనో దెబ్బ తగిలితేనో అవుతాయని చాలామంది అనుకుంటారు. బట్ దేర్ ఆర్ అదర్ కండిషన్స్ ఆల్సో వేరెన్ లైక్ వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో అదే మనకు ఎముక సాంద్రత అంటాం, అంటే ఆస్టియోపోరోసిస్. సో బోన్ వీక్ కాకపోతే ఇది పెద్దవాళ్ళల్లో, అంటే ఎస్పెషలీ ఆడవాళ్ళల్లో. సో మనకు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత సో ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ లేనందువల్ల సో బోన్లోని సాంద్రత అంటే బోన్ డెన్సిటీ అనేది తగ్గి సో దానివల్ల ఇన్సఫిషియన్సీ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే ఆస్టియోపోరోసిస్ వల్ల జరిగే ఫ్రాక్చర్స్. సో కింద పడకపోయినా కొన్ని లిటిల్ స్ట్రెస్సెస్ ఆర్ కొన్ని ఇంజరీస్ వల్ల ఆర్ ట్విస్టింగ్ ఇంజరీస్ వల్ల కూడా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ టెక్నిక్స్ ఆర్ లైక్ అవైలబిలిటీని బట్టి ఇలాంటి కండిషన్ అవాయిడ్ చేయడానికి ఏమైనా సప్లిమెంట్స్ హెల్ప్ చేస్తాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇవాళ రోజున మనకు ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ అ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ మెడికేషన్స్, ఇంజెక్షన్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో మనకు ఫస్ట్ ఎముక సాంద్రతని ఎంత ఉందని తెలుసుకోవడానికి డెక్సా స్కాన్ అంటాం. సో ఆ డెక్సా స్కాన్ చేస్తే మనకు ఎముక బలం ఏ స్థితిలో ఉందని దాన్ని బట్టి మనకు రకరకాల ఇంజెక్షన్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అన్ని ఎముక బలాన్ని పెంచేవి ఇంజెక్షన్స్ రూపంలో ఉన్నాయి. అండ్ పెరిగిన ఎముక బలాన్ని తగ్గకుండా కొన్ని మందులు, ఇంజెక్షన్స్ అండ్ సంవత్సరంలో ఒకసారి ఇంజెక్షన్స్ తీసుకునేవి, 6 నెలల్లో ఇంజెక్షన్స్ తీసుకునేవి, ఇలాంటివి మనకు ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి. దాని ద్వారా మనం ఆస్టియోపోరోసిస్ని ఖచ్చితంగా అరికట్టచ్చు. ఒకవేళ ఆస్టియోపోరోసిస్ ఉంటే దాన్ని మళ్ళీ మనం నార్మలైజ్ చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే ఒక 20s ఉన్న పిల్లలకి ఎవరికైనా ఫ్రాక్చర్స్ అయినాయి, స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యాయి, అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ దే డెంట్ ఫోకస్ మచ్ ఆన్ ద రీహాబ్ ఆర్ ద ఫిజియోథెరపీ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయంటారా? ఖచ్చితంగా మనం సర్జరీ ఎంత ముఖ్యమో సర్జరీ తర్వాత వాళ్ళు చేయవలసిన వ్యాయామాలు కూడా అంతే ముఖ్యం. బై ఛాన్స్ ఎవరైనా సరిగా వ్యాయామాలు చేయలేక సో నీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే స్టిఫ్నెస్ అంటాం, సో చేయకపోక వచ్చే మనకు కామన్ రీజన్స్ స్టిఫ్నెస్ అంటాం. సో ఆ స్టిఫ్నెసెస్ని మనం ఏ గ్రేడ్లో ఉన్నారు, ఎంత స్టిఫ్గా ఉంది, ఆ స్టిఫ్నెస్కి గల కారణాలు ఏంటి మనం కనుక్కోగలిగితే ఖచ్చితంగా వాళ్ళని నార్మలైజ్ అనేది చేయగలుగుతాం. సో కొన్ని ఇంట్రాఆర్టికులర్ అంటే జాయింట్ లోపల అతుకులు అంటాం, సో ఆర్థ్రోఫైబ్రోసిస్ అంటాం. సో వ్యాయామాలు సరిగా చేయకుండా ఉన్న వాళ్ళల్లో కామన్గా చూసేది ఆర్థ్రోఫైబ్రోసిస్. సో ఆర్థ్రోఫైబ్రోసిస్ని కూడా మనం ఫిజియోథెరపీ ద్వారా కానీ లేక ఆర్థ్రోస్కోపీ అంటే కీహోల్ ద్వారా ఆ అతుకుల్ని మనం తీసేయడం ఆర్థ్రోలైసిస్ అంటాం. సో అలాంటి పద్ధతుల ద్వారా మళ్ళీ మూమెంట్స్ అనేవి మనకు వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మూవింగ్ ఫ్రమ్ స్పోర్ట్స్ మెడిసిన్ టు కార్పొరేట్ లైఫ్, రైట్, ఫోన్ యూసేజ్ ఆర్ ల్యాప్టాప్ యూసేజ్ ఆర్ లైక్ లేదా ఇప్పుడు ర్యాపిడో, స్విగ్గీ అలా డెలివరీ పర్సన్స్ కానీ కాన్స్టెంట్గా కూర్చోవడం వల్ల నెక్కి, షోల్డర్స్కి, బ్యాక్కి వచ్చే కామన్ డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయి? సో ఇవాళ రోజున చూస్తే ఐటీ ఫీల్డ్లో కానివ్వండి లేకపోతే మీరు అన్నట్టు ర్యాపిడో, సో ఏ ప్రొఫెషన్లో అయినా కూడా ఎక్కువ శాతం కూర్చొని పని చేస్తున్నారు అంటేనే మెడ నొప్పి కానీ నడుము నొప్పి 80-90% మందిలో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకంటే మీరు ఎక్కువ శాతం కూర్చొని పని చేయడం వల్ల మీకు ఆ డిస్క్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడి సో ఆ డిస్క్స్ అరగడం అంటాం. సో డిస్క్ అరగడం అంటే డెసికేషన్. సో అరగడం వల్ల అవి నొప్పి మొదలవుతాయి. సో అండ్ మీ పాస్చర్స్ అంటే కంటిన్యూస్గా ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే ల్యాప్టాప్స్ కానివ్వండి ఏదైనా కూడా మనం వంగి అంటే బెండ్ చేసి చూసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలా కంటిన్యూస్గా చేయడం వల్ల మెడ మీద కానీ ఆర్ రెండోది భుజాలు షోల్డర్ డ్రూప్ అంటాం. సో షోల్డర్స్ వల్ల వచ్చే నొప్పులు కానివ్వండి ఆర్ కూర్చోవడం వల్ల నడుములోని డిస్క్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడి అక్కడ నొప్పి రావడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి ఖచ్చితంగా రెమెడీ ఏంటి అంటే రెగ్యులర్ వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. సో తగిన సప్లిమెంట్స్ అంటే వైటమిన్ డి ఏమన్నా డెఫిషియన్సీస్ ఉంటే వైటమిన్ డి తీసుకోవాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యం వ్యాయామాలు అండ్ మీ పాస్చర్ కరెక్షన్. ఫోన్ చూడొచ్చు బట్ దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ దట్. అండ్ ఖచ్చితంగా మనకు
ఆ తగిన వ్యాయామాలు ఖచ్చితంగా పాటిస్తే మీరు దాన్ని అరికట్టచ్చు. అయితే ఇలా బ్యాక్ పెయిన్ వచ్చింది, నెక్ పెయిన్ వచ్చిందని చెప్పి జనాలు స్పా సెంటర్స్కి వెళ్ళి లేదా మసాజ్ సెంటర్స్కి వెళ్ళి దే జస్ట్ గెట్ ది అగ్రెసివ్ మసాజ్ డన్, కరెక్ట్. అది ఆ టెంపరీ రిలీఫ్ ఇస్తుందని, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఎనీ మజిల్ వెన్ స్టిమ్యులేటెడ్, అంటే మజిల్ వ్యాయామాలు కాకుండా మసాజెస్ ఖచ్చితంగా కాస్త ఉపశమనాన్ని అయితే ఇస్తాయి. సో మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మజిల్ స్టిమ్యులేట్ అయ్యి ఇట్ రిలాక్సెస్. సో బట్ అలా అని డీప్ టిష్యూ మసాజెస్ కానీ కొన్ని కైరోప్రాక్టర్స్, సో వెన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పాజమ్, ఐ డోంట్ సే ఆల్ కైరోప్రాక్టర్స్, బట్ chiropractors, if they are doing proper a job, so it is also good. But if not done properly, so when there is a spasm and then they do it forcefully, so chiropractors can also cause more damage. Or deep tissue massages, so if they are not well trained, so and they do deep tissue massages, so that can also impact so the pain, and ఇంకా ఎక్కువ మనకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. సో టు మోడరేట్ లెవెల్ ఈ మసాజెస్ ఆర్ లైక్ ఫైన్. మసాజెస్ ఆర్ ఫైన్. సో డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా, డిస్క్ బల్జ్ ఉండి కూడా జనాలు డిస్క్ they choose to బల్జెస్, massage. ఎస్ డిస్క్ బల్జెస్ డిస్క్ ఆర్ మసాజెస్తో అయితే తగ్గదు. డిస్క్ బల్జెస్ కానివ్వండి, లేకపోతే సయాటికా కానివ్వండి, సో ఇవి మసాజెస్కి మాత్రం తగ్గదు. సో వాటితో పాటు మనకు తగిన ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఖచ్చితంగా దాని నుంచి మనం రిలీఫ్ అనేది పొందవచ్చు. సో ఓన్లీ మసాజెస్ ఒక్కటే హెల్ప్ చేయదు, మసాజెస్తో పాటు మీరు వ్యాయామాలు కూడా ఖచ్చితంగా చేయాలి. సో దిస్ ఆర్ రివర్సిబుల్ ఇట్స్ ఎ కండిషన్. రివర్సిబుల్ థింగ్ ఇష్యూ. సో యాజ్ వి ఆర్ లైక్ ఆల్రెడీ బ్యాక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వాట్ ఈస్ ద టెయిల్ బోన్ కండిషన్? లైక్ చాలా మంది కూర్చోడానికి ఇబ్బంది పడతారు. రైట్. సో ఎక్కడైతే ఎక్కువ శాతం కూర్చోవాల్సి వస్తుంది అండ్ మోర్ సో గట్టిగా ఉన్న ప్రదేశాలు, అంటే బల్లల మీద లేకపోతే ఎక్కువ కూర్చోవడం, ఎక్కడైనా హార్డ్ సర్ఫేసెస్ మీద ఆర్ కూర్చొని ఎక్కువ డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళల్లో కాక్సిడైనియా అంటాం. అంటే టెయిల్ బోన్ కాన్స్టెంట్ లోడ్ అవడం వల్ల వచ్చే పరిస్థితిని కాక్సిడైనియా అంటాం. సో అది వెరీ కామన్ ఇన్ సిట్టింగ్. కొంతమంది ఏదైనా ఇంజరీ అంటే కింద జారి పడడం వల్ల సో కాక్సిడైనియా అనేది డెవలప్ అవ్వచ్చు, లేదా ఎక్కువ శాతం మనం కూర్చొని పనిచేసే వాళ్ళల్లో కాక్సిడైనియా అనేది చూస్తాం. సో వాళ్ళల్లో కొన్ని రకాల పిల్లోస్ అంటాం, అంటే రింగ్ కుషన్స్ కానివ్వండి, సో అలాంటి పిల్లోస్ టు ఆఫ్ లోడ్, అంటే దాని మీద ఒత్తిడి తగ్గించడం, ఓకే. కొన్ని వ్యాయామాలు ఎక్సర్సైజెస్ ఫర్ ది లోయర్ బ్యాక్ అండ్ కాక్సిడైనియాకి కొన్ని సపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అండ్ కొన్ని మెడికేషన్స్ టు ప్రివెంట్ ది ఇన్ఫ్లమేషన్. సో ఈ పద్ధతులు పాటిస్తే ఆ కాక్సిడైనియా అనే కండిషన్ నుంచి మనం రిలీఫ్ పొందవచ్చు. ఒకవేళ అవన్నీ ప్రయత్నాలు చేసి మన కాక్సిడైనియా నుంచి రిలీఫ్ రాకపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్స్ ద్వారా కూడా మనం ఖచ్చితంగా నొప్పిని కంప్లీట్గా నివారించవచ్చు. సో అంటే ఇది జెండర్ స్పెసిఫిక్ ఏమైనా ఉంటుందా డాక్టర్? జెండర్ స్పెసిఫిక్ అనేది అయితే ఏముండదు. కొంతమంది విమెన్లో ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఇది డెవలప్ అవ్వచ్చు కాక్సిడైనియా అనేది. సో ప్రెగ్నెన్సీ తర్వాత అండ్ మోర్ సో చెప్పాలంటే కొంచెం ఉమెన్లో ఇన్సిడెన్స్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కామన్గా కాక్సిడైనియా అసోసియేట్ అయి ఉంటుంది. సో ఎనీ ప్రొఫెషన్ బీట్ మేల్ ఎక్కువ కూర్చునే వాళ్ళల్లో ఖచ్చితంగా చూస్తాం. సో యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ ఆల్, ఈ డిస్క్ బల్జ్ ఉండి ఒక్కోసారి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎలాంటి కండిషన్స్లో, వాట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ విల్ ఎండ్ అప్ విత్ అ సర్జరీ? అదే, సో ఇప్పుడు సివియర్ స్టెనోసిస్ అంటాం, అంటే మీరు అన్నట్టు డిస్క్ బల్జ్ని 3 రకాలుగా విభజిస్తాం. జస్ట్ డిస్క్ బల్జెస్ దే డోంట్ నీడ్ సర్జరీ. సో డిస్క్ ఎక్స్ట్రూషన్ ఆర్ డిస్క్ ప్రొట్రూషన్స్ విచ్ కాజ్ సివియర్ కంప్రెషన్, అంటే మనకు ఆ నరం మీద ఎక్కువ ఒత్తిడి ఉంటే, సో అది మనకు ఎంఆర్ఐ ద్వారా ఎంత ఒత్తిడి ఉందనేది ఖచ్చితంగా తెలుసుకుంటే, సో ఖచ్చితంగా ఉపశమనం కోసం మనకు కొన్ని వాటిల్లో సర్జరీస్ అనేవి అవసరం అవుతాయి. ఎవరిలో మనకు నొప్పి కంటిన్యూస్గా ఉంది, నిద్రపోనివ్వట్లేదు, నడవనివ్వట్లేదు, కాసేపు కూర్చోవాలన్నా ఆర్ ముందుకు వంగాలన్నా చేయలేకపోతున్నారు, కంటిన్యూస్గా నొప్పి ఉంది, మనం అన్ని ప్రయత్నాలు చేసాం, మందులతో తగ్గట్లేదు, ఇంజెక్షన్స్తో తగ్గట్లేదు, సివియర్ పెయిన్ ఉంది, అండ్ అన్నిటికన్నా ముఖ్యం మనకు వీక్నెస్, అంటే మోటార్ వీక్నెస్, మనము కాళ్ళు సరిగా నడవలేకపోతున్నాం, సో కాళ్ళల్లో బలం తగ్గిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీ ద్వారా, ఇప్పుడు వేరే సర్జికల్ మెథడ్స్ వచ్చాయి, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్. సో మనకు చిన్న మినీ కీ హోల్స్ ద్వారా డిస్క్స్ని తీసేయడం. సో ఈ పద్ధతుల ద్వారా ఆ డిస్క్ ఏదైతే బయటకు వచ్చి నరాన్ని మనకు ప్రెస్ చేస్తుందో వాటిని మనం తీసేయగలిగితే ఖచ్చితంగా వెంటనే
ఆ నొప్పి నుంచి ఉపశమనాన్ని ఖచ్చితంగా ఇవ్వచ్చు. అలానే నరాల మీద ఎక్కువ రోజులు ఒత్తిడి ఉంటే ఆ కండలో బలం తగ్గిపోవడం లాంటివి అరికట్టవచ్చు. చాలా మందికి ఈ డిస్క్ సర్జరీస్ అంటే ఒక ఫోబియా ఉంటుంది. రైట్. సో మనం 100 మందిలో 90% మంది భయపడతారు. సో ఎందుకంటే అనాదిగా మనకు వస్తున్న ఒక నానుడి ఏంటంటే ఆపరేషన్ చేయించుకుంటే మీరు మంచాన పడిపోతారు, సో మీరు నడవలేరు. సో ఇవన్నీ కూడా అన్ని అపోహలే. సో ఇప్పుడున్న మోడర్న్ పద్ధతుల్లో మీరు నెక్స్ట్ డే నుంచే మీరు నడవగలుగుతారు. ఎంతో తొందరగా మీరు మీ పనులు మీరు చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఇప్పుడున్న డిస్క్ సర్జరీస్తో ఆర్ డిస్క్ సర్జరీ టెక్నిక్స్తో ఖచ్చితంగా మీరు ఇది వరకట్లా మీరు భయపడేంతగా అయితే ఏముండదు. సో యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ లైక్ పోస్చురల్ కాంప్లికేషన్స్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ పక్కన పెడితే ఫ్యూ పీపుల్ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ లైక్ స్వాపింగ్ దర్ లెగ్స్ ఆర్ ఫోల్డింగ్ దర్ లెగ్స్. ఎక్కువసేపు కాళ్ళు మడిచి పెట్టుకోవడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయని ఇంట్లో పెద్దవాళ్ళు అరుస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ అంటారా? కొద్ది వరకు నిజమే. సో ఎక్కువ క్రాస్ లెగ్ అంటే బాసిపట్ల లాంటి క్రాస్ లెగ్ లాంటి కూర్చున్నప్పుడు సో మనకు జాయింట్ కదలిక తగ్గితే ఆ లోపలున్న మన కార్టిలేజ్ అంటాం, అంటే మృదులాస్థికి న్యూట్రిషన్ అనేది తగ్గుతుంది. న్యూట్రిషన్ తగ్గినప్పుడు దాని మీద ఒత్తిడి పెరిగి దాన్ని అరుగుదల అనేది మొదలవుతుంది. దాన్ని కాండ్రోమలేషియా అంటాము. సో అలా పెరిగి ఎక్కువ శాతం కాళ్ళు మడిచి కూర్చునే వాళ్ళల్లో ఆర్ కింద కూర్చునే వాళ్ళల్లో కొద్దిగా మోకాలు నొప్పులు తొందరగా వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి కండిషన్లో ఏమన్నా అలార్మింగ్ సైన్స్ ఉంటాయంటారా? ఉంటుంది. అంటే మీరు కాసేపు కూర్చోగానే మీకు నొప్పి మొదలవడం కానీ, లేదా కూర్చొని లేచి వెంటనే నడవలేకపోవడం కానీ, సో ఈ సిమ్టమ్స్ అనేవి మనకు తొందరగా కనిపెట్టవచ్చు. అంటే మోకాలు నొప్పి మొదలవుతుందేమో అనేది. సో అన్ని మోకాళ్ళ నొప్పులు అరుగుదల వల్ల వచ్చింది కాదు. సో రకరకాల కారణాలు మనం ఎవాల్యుయేట్ చేసుకొని అది ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోగలిగితే దాన్ని ట్రీట్ చేయడం అనేది ఈజీగా అవుతుంది. సో ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 పెయిన్ టాలరెన్స్ ఏ రేంజ్లో ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలంట? ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్. సో పెయిన్ స్కేల్ అనేది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, కొంతమందికి చిన్న నొప్పులతో కూడా తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇంకొకరు మరీ ఎక్కువగా వాళ్ళు భరించలేకుండా ఉన్న అప్పుడే డాక్టర్ని వచ్చి సంప్రదించడం జరుగుతుంది. సో అలా కాకుండా మీరు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారు, సో మీ కూర్చొని లేవడం కానీ, లేదా మెట్లు ఎక్కడం దిగడం కానీ, ఆర్ రెగ్యులర్గా నడవడం కానీ, ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే డాక్టర్ని సంప్రదిస్తే ఖచ్చితంగా దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా అవసరం అవుతాయి, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి సో అది చిన్నదా పెద్దదా సమస్య అనేది దానికి అవసరమైన పరీక్షలు చేసుకొని మనం నిర్ధారించుకోవచ్చు. సో ఇప్పుడు మీరు మెట్లు ఎక్కడం గురించి మాట్లాడు కాబట్టి చాలామంది లిఫ్ట్ ఎందుకులే మెట్లు ఎక్కుదాం ఎక్సర్సైజ్ అవుద్ది అని చెప్పి గబగబా ఎక్కేసి దిగుతూ ఉంటారు. అది కరెక్టా కాదా? సో ఇది అగైన్ కాంట్రవర్సీ. సో మెట్లు ఎక్కడం అనేది ఒక విధంగా వ్యాయామమే, కాకపోతే మీ కండరాలు దృఢంగా ఉంటే ఖచ్చితంగా మీరు ఆ వ్యాయామాలు అంటే స్టెప్స్ ఎక్కడం లాంటిది అయితే చేయొచ్చు. బట్ రిపీటెడ్ యాక్టివిటీ, ఎస్పెషలీ ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం, సో ఎక్కడం కన్నా దిగడం కన్నా కూడా మెట్లు ఎక్కడం అనేది మోకాల మీద బాగా ఒత్తిడిని తీసుకొస్తుంది. సో నా ఉద్దేశంలో రోజులో ఎన్ని తక్కువ మినిమైజ్ చేయగలిగితే మంచిది. అది మంచి వ్యాయామమే కానీ బట్ లాంగర్ రన్లో జాయింట్ మీద ఎక్కువ ఒత్తిడి పడి అరుగుదలని ఎక్కువగా తీసుకొచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో బాడీ వెయిట్ వచ్చేసి ఫస్ట్ ఇంపాక్ట్ చూపించేది నీస్ పైన చాలామంది అనుకుంటారు. సో అప్పర్ బాడీ వెయిట్ కానీ, ఇంటర్నల్ వెయిట్, లేదా వాళ్ళు ఏదైనా సామాన్ మోయడం కానీ, లేదా డైలీ లేబర్స్ కొంతమంది దే లిఫ్ట్ హెవీ వెయిట్స్. సో అలాంటి కేసెస్లో నిజంగానే ఆ వెయిట్ అంతా నీస్ పైనే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా. సో మన బాడీ వెయిట్ అనేది మనకు ఆ బరువుల్ని మోయడం అనేది మన కీళ్ళ బాధ్యత. సో ఖచ్చితంగా మీరు ఎక్కువ బరువు ఉంటే ఆ మోకాళ్ళు కానీ లేదంటే ఏ కీలైనా కూడా మనకు బరువు మోయాల్సి వస్తుంది. ఎస్పెషలీ కాళ్ళల్లోకి వస్తే మనకు తుంటి భాగం కానీ, మోకాలు కానీ, యాంకిల్ కానీ. సో వీటిలో అన్నిటిలో పోల్చుకుంటే మోకాళ్ళ మీదే ఎక్కువ మనకు ఒత్తిడి ఎక్కువగా ఉండే, మీరు ఎంత బరువు పెరిగితే అంత ఒత్తిడి మనకు ఖచ్చితంగా మోకాళ్ళ మీద నుంచే వెళ్తుంది. ఎక్కువ ఒత్తిడి ఎక్కువ అరుగుదల అంట. సో ఎంత ఎక్కువ ఒత్తిడిగా ఉంటే అంత అరుగుదల ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి మోకాళ్ళ అరుగుదల కండిషన్లో నీ రీప్లేస్మెంట్ ఒకటే ఆప్షన్ అంటారా? అంటే మనకు మోకాళ్ళ నొప్పి నేను ఇందాక చెప్పినట్టు అన్ని మోకాళ్ళ నొప్పులు అరుగుదల వల్ల కాకపోవచ్చు.
అండ్ ఒకవేళ అరుగుదల ఉంటే అది మనం ఏ గ్రేడ్లో ఉన్నారు. సో అన్నిటికన్నా ముఖ్యం మనం నిల్చొని ఎక్స్రే ఒకటి తీస్తాం. సో అది మనకు ఏ గ్రేడ్లో ఉన్నారు, గ్రేడ్ 1, 2, 3 ఆర్ 4. సో ఆ గ్రేడ్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. సో 4 గ్రేడ్లో ఉన్నారు, లేదా కొంతమంది 3 గ్రేడ్లో ఉండి తన పనులు తను చేసుకోలేకపోతున్నారు, కనీసం నిల్చొని తన పనులు చేసుకోలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా ఆపరేషన్స్ ద్వారా వాళ్ళకి ఆ నొప్పి లేకుండా తన పనులు తను చేసుకోవడం అనే బెనిఫిట్ ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. సో ఈ మోకాళ్ళు అరిగిపోవడం కండిషన్లో హెరిడిటరీ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందంటారా? మా అమ్మమ్మకి మోకాళ్ళు అరిగిపోయాయి, మా అమ్మకి అరిగిపోయాయి, నాకు అరిగిపోతాయేమో అన్న భయం ఉంటుంది. డెఫినెట్గా కొద్దిగా హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, బట్ మోర్ ఇస్ డీజనరేటివ్, అంటే వయసు రీత్యా వచ్చే అరుగుదల ఎక్కువ ఉంటుంది. సో హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లే, బట్ దే ఆర్ మినిమల్. ఒక రకం అంటే కీలవాతం అని వినింటారు, సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇట్ ఈస్ మోర్ జెనెటిక్ దాన్ డీజనరేటివ్. సో ఎందుకంటే వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే అరుగుదలని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. సో మనకు చిన్న వయసులో కానీ లేకపోతే కీళ్ళ వాపులు రావడం, వీటిని వాతం ఆర్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ప్లే మోర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ rheumatoid arthritis than in degenerative arthritis. సో ఈ ఆర్థరైటిస్ అంటే చాలామంది ఫర్ ఎవర్ కండిషన్ అనుకుంటారు, బట్ ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్మెంట్స్తో హౌ క్యూరబుల్ ఇట్ ఇస్? సో మనం కీలవాతం అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకు నిర్ధారించుకోవాలి. సో నిర్ధారించుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. ఒకవేళ మనకు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయితే కీలవాతం అనేది, ఖచ్చితంగా మందులు డిఎంఆర్డ్స్ అంటాం. సో అలాంటి మందులు వాడితే వ్యాధిని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో అలానే మనం ఇది కొన్ని రోజులు మందులు వాడి తగ్గిపోయేదైతే కాదు. సో ఆ మనకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తే మనకు అది మనతో పాటు జీవితాంతం ఉంటుంది. దీస్ ఆర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో అందుకు వాటికి మనం మందుల ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకు సరైన డాక్టర్ రొమటాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళకి దానికి తగ్గ ట్రీట్మెంట్స్ మందుల రూపంలో కానీ ఇంజెక్షన్స్ రూపంలో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనకు కంప్లీట్గా దాన్ని కంట్రోల్ చేసి మనం నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్స్కి వస్తే, ఇది వరకు ఉన్న ట్రెడిషనల్ సర్జికల్ మెథడ్స్కి ఇప్పుడున్న రోబోటిక్ సర్జికల్ మెథడ్స్కి ఎంత డిఫరెన్స్ ఉందంటారు? ఖచ్చితంగా రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్ హ్యాస్ అ గుడ్ రోల్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్స్. సో ఏ విధంగా అంటే ఖచ్చితత్వం అంటాం, అంటే ద ప్రెసిషన్ ఆఫ్ ది ఇంప్లాంట్ సైజింగ్. అంటే మనకు ప్రతి ఒక్కరిలోనూ ఒకటే సైజ్ ఉండదు. సో మనిషికి మనకు సైజులో డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ఖచ్చితత్వం అనేది మనకు రోబోటిక్ ద్వారా ఖచ్చితంగా వీలు పడుతుంది. అండ్ ప్లేస్మెంట్ ఆఫ్ ది ఇంప్లాంట్. సో ప్రతి ఒక్కరిలోనూ ఒక అలైన్మెంట్ స్ట్రాటజీ అనేది ఉండదు. సో కొంతమందికి ఫంక్షనల్ అలైన్మెంట్ అంటాం. సో అలా కైనమాటిక్ అలైన్మెంట్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షనల్ అలైన్మెంట్స్ ద్వారా సో నొప్పి తక్కువగా ఉండడం, సో క్వికర్ రికవరీ, సో అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అంటే లాంగివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్స్ అనేది మనకు రోబోటిక్ ఆపరేషన్ ద్వారా అయితే ఖచ్చితంగా మనకు అడ్వాంటేజెస్ కన్వెన్షనల్తో పాటు. సో యాడెడ్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ ఇస్ డెఫినెట్లీ దేర్. As far as I remember, like in my family and distant family, లైక్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్, వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అంటే అప్పుడు లిటరలీ ఫీవర్ వచ్చేది. అమ్మో ఆ నొప్పి మాకొద్దు, మేము కుంటూ హ్యాపీగానే ఉన్నామని. బట్ నౌ ఇట్ ఈస్ లైక్ ద పిక్చర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. కరెక్ట్. సో ఇప్పుడున్న అంటే మనకు టెక్నిక్స్ లైక్ నర్వ్ బ్లాక్స్ అంటాం, సో పేషెంట్ కంట్రోల్ అనెస్థీషియా అంటాం. సో ఈ అనెస్థీషియా టెక్నిక్స్ పెయిన్ని మేనేజ్ చేయగలిగే పద్ధతులు చాలా ఉన్నాయి కాబట్టి సో మనం అంత నొప్పితో భరించాల్సిన అవసరం అయితే లేదు. సో నొప్పిని కంట్రోల్ చేసే పద్ధతులు మనకు చాలా వచ్చాయి ఇప్పుడు. సో అందుకు పేషెంట్స్ ఆపరేషన్ అయిన 6 గంటల్లోనే, సో ఆపరేషన్ అయిన 12 గంటల్లోనే లేచి నడిచే అవకాశం. ఎస్, సో విత్ ఇన్ 24 hours there are walking without much pain. That's great. సో డాక్టర్, ఇప్పుడు నీ రీప్లేస్మెంట్స్ అంటే చాలా మందికి ఒక భయం ఉంటుంది. సో ఇస్ ఇట్ మ్యాండేటరీ దట్ కంప్లీట్ నీ రీప్లేస్ చేయాలా, లేదా పార్షియల్గా కూడా చేయొచ్చు అంటారా? సో ఇప్పుడు మనకు నీ అనేది ట్రై కంపార్ట్మెంటల్, అంటే 3 చిన్న జాయింట్స్తో ముడి ఉన్నది. సో అందులో ఒక జాయింట్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, అంటే మనకు కామన్గా మీడియల్ జాయింట్ అంటాం. సో లోపల భాగంలో ఒకటే ఎక్కువ అరుగుదల ఉంది, మిగతా జాయింట్స్
అంటే పటెల్లోఫెమరల్ కానీ లాటరల్ కంపార్ట్మెంట్ బాగానే ఉంటే పార్షియల్ రిప్లేస్మెంట్స్ ఖచ్చితంగా వాళ్ళల్లో నొప్పిని తీసేస్తుంది అండ్ ఎక్కువ యాక్టివ్గా మనకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో పార్షియల్ నీ రిప్లేస్మెంట్ ఈజ్ అ నోన్ సర్జరీ indicated if indicated. So ఇప్పుడు ట్రై కంపార్ట్మెంట్లో దర్ ఇస్ నో రోల్ ఫర్ పార్షియల్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఐసోలేటెడ్ సింగిల్ కంపార్ట్మెంట్ పార్షియల్ నీ రిప్లేస్మెంట్ ఈజ్ అవైలబుల్. సో లెట్స్ ఇప్పుడు ఒక 40-45 ఇయర్స్ ఇండివిజువల్లో నీ రీప్లేస్మెంట్ జరిగితే మళ్ళీ ఆఫ్టర్ సర్టెన్ టైం దాన్ని రీప్లేస్ చేయాలి లేదా రీసర్జరీ చేయాలి రీఆపరేట్ చేయాలి అనే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందంటారా? ఉంటుంది ఖచ్చితంగా. ఎనీ ఇంప్లాంట్ హ్యాస్ అ లాంగివిటీ. సో అంటే మనకు ప్రతి ఒక్కరిలోనూ అదే కాదు, బట్ లాంగ్ టర్మ్ స్టడీస్ అంటే మనకు ఇదంతా కూడా మనకు స్టడీస్ చేసి దాని రిజల్ట్స్ బట్టి యావరేజ్గా 15 years to 20 years, కొంతమంది 25 years కూడా లాంగివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్ అంటాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ యాక్టివిటీ లెవెల్. సో ఎందుకు యంగ్ పేషెంట్స్లో రిప్లేస్మెంట్స్ అంతగా ప్రిఫర్ చేయము ఆర్ జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీస్ ఎందుకు మోర్ ప్రిఫర్ చేస్తాం దాన్ రిప్లేస్మెంట్ అంటే, సో ఒత్తిడి అంటే మనకు యంగ్ పేషెంట్స్లో ఎక్కువ వాళ్ళ డిమాండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ నడవడం కానీ మెట్లు ఎక్కడం దిగడం కానీ యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లో ద మోర్ ద లోడ్ ద మోర్ ద వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకు ఒకవేళ 40లో మనం ఒక ఆపరేషన్ ఏమైనా జరిగితే ఇంకొక సర్జరీ అవసరం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం ఒకవేళ 40లో చేయవలసి వస్తే పేషెంట్ ఖచ్చితంగా చెప్తాం. సో ఇంకొక సర్జరీ మనం రివిజన్ నీ రీప్లేస్మెంట్ కానీ రివిజన్ హిప్ రీప్లేస్మెంట్ కానీ ఈ అవసరం పడే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయని. ఒక 40-45 ఇయర్స్కి ఫస్ట్ సర్జరీ జరిగింది, నీ రీప్లేస్మెంట్ ఇస్ హ్యాపీలీ డన్ అండ్ ద పేషెంట్ ఇస్ సూపర్ ఫైన్ సూపర్ హ్యాపీ. ఆఫ్టర్ 15-20 years or 25 years అది మళ్ళీ రీప్లేస్ చేయాల్సి వస్తే బై ద టైం పేషెంట్ 60sలో 65+లో ఉంటారు. అప్పుడు అనుకుంటారు నాకు ఇప్పుడు ఓపిక లేదు, నాకు చాలా ఉన్న దాంతోనే నేను ఉండిపోతాను అనుకుంటే ఉండొచ్చా? అంటే అది మళ్ళీ మనకు ఏంటంటే తనకి ఎంత ఇబ్బంది కలిగిస్తుంది దానివల్ల. ఇప్పుడు చాలా వరకు మనకు కామన్గా చూసేది ఏంటంటే ఎసెప్టిక్ లూజనింగ్ అంటాం. అంటే ఇంప్లాంట్ లూజ్ అయిపోయి దాని ద్వారా మనకు నొప్పిని కాజ్ చేస్తుంది. సో ఎక్కువ వాళ్ళకి యాక్టివిటీ ఎక్కువ లేదు, మొబిలిటీ తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళల్లో అలా ఉండొచ్చు. లేదు ఆ ఏజ్లో కూడా ఇప్పుడు నౌ 60s or 70s ఆర్ నాట్ ఓల్డ్ ఏజ్, సో దే ఆర్ యాక్టివ్ ఈవెన్ నౌ. సో అందుకు సో ఆ ఏజ్లో యాక్టివ్గా ఉండాలి, నాకు నొప్పి ఉండకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అంటే ఇంప్లాంట్స్ ఉన్న రివిజన్ ఇంప్లాంట్స్తో వాటితో మంచి టెక్నిక్స్ ఉన్నాయి ఇప్పుడు. సో వాటి ద్వారా ఖచ్చితంగా నొప్పి లేకుండా సో ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ దే కెన్ ఎంజాయ్ వితౌట్ పెయిన్. సో హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీవన్ లైక్ 30sలో 35లో నీ రీప్లేస్మెంట్ అవసరమైన వాళ్ళని ఎవరినైనా మీ ప్రాక్టీస్లో చూసారా? వెరీ రేర్ బట్ చూసాం. సో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో వేర్ దే ఆర్ క్రిపిల్డ్. సో అప్పటికే బాగా సివియర్గా ఫుల్ బ్లోన్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉండి కార్టిలేజ్ డ్యామేజ్, సో అసలు నడవలేని పరిస్థితి ఉన్న వాళ్ళల్లో జాయింట్ రిప్లేస్మెంట్స్ అంటే హిప్ కానివ్వండి నీ రిప్లేస్మెంట్స్ చేసాం. సో వాళ్ళల్లో దే ఆర్ బ్యాక్ మొబైల్ అగైన్. సో అంటే నొప్పి లేకుండా తన పనులు తను చేసుకోవడం, సో జాబ్ చేయడం, ఫ్యామిలీని సపోర్ట్ చేయడం, సో ఇలా యాక్టివిటీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో బట్ ఇట్ ఈస్ క్వైట్ రేర్ టు అండర్గో సర్జరీస్ అట్ దట్ యంగ్ ఏజ్. సో ఇప్పుడు ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ జరిగితే మ్యాండేటరీ ఫాలోఅప్స్ ఎంతవరకు ఎంత టైం వరకు చేయాలంటారు? రెగ్యులర్గా మనకు ఆపరేషన్ అయినప్పటి నుంచి 2 వారాలకి కుట్లు తీయడం, మళ్ళీ 6 వారాలకి రివ్యూ ఉంటుంది, మళ్ళీ 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఆ తర్వాత సంవత్సరంకి ఒకసారి, 2 సంవత్సరాలు అలా రెగ్యులర్ ఫాలోఅప్. సో అంటే ఏమన్నా నొప్పి కానీ లేకపోతే సైన్స్ ఆఫ్ ఎనీ లూజనింగ్ అంటాం, సో అలాంటివి ఏమైనా ఉన్నాయనేది రెగ్యులర్ రేడియోగ్రాఫ్స్ అంటే ఎక్స్రేస్ ద్వారా ఫాలో అవుతాం. సో మొదటి 1-2 సంవత్సరాల తర్వాత ఇంకేమైనా వాళ్ళకి స్పెసిఫిక్గా ఇబ్బందులు ఏమైనా ఉంటేనే మళ్ళీ కలవమంటాం. కానీ బట్ రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేది ఫస్ట్ సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఇలాంటి కండిషన్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి నార్మల్గా ఒక హెల్దీ ఇండివిజువల్ లెట్స్ సే ఒక 20-25 years దాటిన తర్వాత తీసుకోవాల్సిన రెగ్యులర్ మెజర్స్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ? ఖచ్చితంగా. సో మనకు జాయింట్ హెల్త్కి ఆల్ ద టైమ్ మీ బాడీ వెయిట్ ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం, సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ టు కీప్ ద మజిల్స్ టోన్డ్, అంటే కండరాలలో బలంగా ఉంటే ఆ మోకాళ్ళ మీద ఒత్తిడి, మోకాలు కానీ ఎనీ కీలు
సో మోకాల మీద ఒత్తిడి తగ్గడం అండ్ ఫ్యూ యాక్టివిటీస్ అంటే ఎక్కువ లోడ్ అయ్యే యాక్టివిటీస్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయమంటాం ఆర్ మినిమైజ్ చేయమంటాం. లైక్ ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం కానీ ఆర్ స్క్వాటింగ్, ఇండియన్ టాయిలెట్ లాంటిది యూస్ చేయడం కానీ ఆర్ అన్ఈవెన్ సర్ఫేసెస్, ఎత్తుపల్లాల్లో ఎక్కువ తిరగడం కానీ తగ్గించమని చెప్తాం. సో ఈ జాగ్రత్తలు బాడీ వెయిట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ సప్లిమెంట్స్, వైటమిన్ డి, సో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ న్యాచురల్ యాంటీఆక్సిడెంట్స్, సో ఇవన్నీ మన పార్ట్ ఆఫ్ డైట్లో ఉండి మనం ఇవి పాటించగలిగితే ఖచ్చితంగా మనం ఆ అరుగుదలని మనం నివారించవచ్చు. So the fruitful result of this knee replacement, will it vary from a normal person who is non-diabetic and to a person who is diabetic? ఖచ్చితంగా. సో ఒక విధంగా ఎక్కడ మనకు వేరీ అవుతుందంటే రిజల్ట్స్లో కాకుండా, సో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నారు, సో ఆర్ పోస్ట్ సర్జరీ కూడా మనకు డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్లో లేదు, సో బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్, సో వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ అంటే మనకు చీము పట్టే అవకాశం కాస్త ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్లో కానీ అన్కంట్రోల్ డయాబెటీస్లో కొద్దిగా ఎక్కువ శాతం చూస్తాం. సో అలాంటి కండిషన్లో మళ్ళీ రీఆపరేట్ చేయాలంటారా లేదా యాంటీబయాటిక్స్? అందరిలోనూ డయాబెటీస్ ఉన్న అందరిలోనూ ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది కాదు. ఓకే. సో బట్ డయాబెటీస్ వల్ల ఇమ్యూనిటీ తగ్గడం, సో ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. బట్ అవి కూడాను రైట్ టైంలో ఆర్ ఏదైనా మనకి ఇబ్బంది ఉంటే తొందరగా మనం కన్సల్టేషన్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేస్తే లాంగ్ టర్మ్ అంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి అయితే మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేస్తాం. సో ఈ మధ్య కాలంలో ఓటీసీ అవైలబిలిటీ ఎక్కువ అయిపోయేసరికి జనాలు ఏది లైక్ సప్లిమెంట్స్ కానీ లేకపోతే లైక్ వెరీ కంఫర్టబుల్ అండ్ సెల్ఫ్ మెడికేటింగ్. కరెక్ట్. సో హౌ ఫార్ ఇస్ ఇస్ రైట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోపెడిక్? యా, సో మనకు సాధారణంగా ప్రతి మెడికల్ షాప్ మీరు వెళ్ళినప్పుడు చూస్తారు, సో నాకు ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది అంటే మనకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ కామన్గా సో ఎక్కువ మోతాదులో తీసుకోవడం కానీ ఆర్ ఎక్కువ పెయిన్ వచ్చిన ప్రతిసారి తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. బట్ అది సరైన పద్ధతి అయితే కాదు. సో మనకు ఫస్ట్ నొప్పి ఎందువల్ల వచ్చింది, చిన్న నొప్పి హెడేక్స్కి వాటికి తీసుకుంటే తగ్గిపోవడం వాటికి దట్ ఈస్ ఫైన్, కానీ బట్ రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం సో అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే లాంగ్ టర్మ్లో మనకు కిడ్నీ ఇష్యూస్ కానీ సో వాటి వల్ల వేరే రెగ్యులర్గా అసిడిటీ పెరిగిన సో దానివల్ల వచ్చి ఎముక బలం తగ్గడం, సో ఇవన్నీ దుష్ప్రభావాలు ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల ఉంటాయి. సో అండర్ మెడికల్ గైడెన్స్ సో అవసరం అవుతే ఇన్ని రోజులు తీసుకొని దాన్ని ఆపేయడం అనేది మనకు మంచి పద్ధతి. అప్రైజ్ D3 8 వారాలు షెల్ క్యాల్ అని అదని ఇదని యుఎస్ నుంచి డబ్బాలు తెచ్చేసుకొని వేసేసుకుంటారు. రైట్. 30 దాటాయి 40 దాటాయి అని పొట్లో అన్నీ వేసిస్తారు. అలా వేయచ్చు అంటారా? సో అదే ఎప్పుడైనా కూడా మనకు అవసరమైన మోతాదులో ఆర్ అవసరాన్ని బట్టి మనం మెడికేషన్స్ తీసుకుంటే మనకు మంచిది. సో అవసరం లేకుండా మనకు తీసుకోవడం అనేది ఖచ్చితంగా యాజ్ ఎ డాక్టర్ మేమైతే అలా పాటించొద్దనే చెప్తాం. సో యూ హ్యావ్ గుడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ న్యూట్రిషన్ సో వేర్ ది న్యాచురల్ సోర్సెస్ ఆర్ అవైలబుల్, సో ఖచ్చితంగా మంచి న్యూట్రిషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వీటి ద్వారా మీ జాయింట్ హెల్త్ని కానీ మీ రెగ్యులర్ హెల్త్ని మీరు కాపాడుకోవచ్చు. సో ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ వాడుకోవడం మన ఒంటికి ఉత్తమం. సో డిస్పైట్ హ్యావింగ్ డెఫిషియన్సీస్ కొంతమంది దే అగ్రెసివ్లీ డంప్ ఆల్ ద సప్లిమెంట్స్, సో అలాంటి వాళ్ళలో వచ్చే కాంప్లికేషన్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వైటమిన్ డి. సో ఎప్పుడైనా కూడా వైటమిన్ డి అనేది మనకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాం, ADEK అనేవి హైపర్ వైటమినోసిస్ అంటే మీరు ఎక్కువ మోతాదులో తీసుకుంటే అవి ఎక్కువగా ఒంట్లో స్టోర్ అవుతాయి. సో ఒంట్లో స్టోర్ అయ్యి దానివల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. సో కామన్గా మనకు B12 కానీ వైటమిన్ డి కానీ సో ఇవి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎక్కువగా మనకు బాడీలో స్టోర్ అయ్యి సో దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడా మనం చూస్తాం. సో అందుకు మనకు రిక్వైర్డ్ డోసెస్, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ టైం అండర్ మెడికల్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా పాటిస్తేనే మనకు అన్ని విధాలా మంచిది. ఆఫ్టర్ అ స్ట్రెస్ఫుల్ డే ఇంటికి వెళ్ళగానే దే ప్రిఫర్ లైక్ ద బెడ్ కాల్స్ దెమ్ చలో. సో నా దేర్ కమ్స్ లైక్ memory foam అని అదని ఇదని like there are like multiple varieties in the market. Correct. So do they really have an impact on our neck and back? Yeah, definitely. So మనకు స్పైన్కి ఈక్వల్ రెసిస్టెన్స్ అంటాం. అంటే అన్లైక్ when there is a complete spring mattress,
వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రెసిస్టెన్స్. సో అలాంటి మ్యాట్రసెస్తో కొంచెం నడుము నొప్పి కానీ ఇవి పెరిగే అవకాశాలు ఉంటాయి, ఓకే, పెరుగుతాయండి. పెరుగుతాయి. సో అందుకు మనకు అట్లీస్ట్ సమ్ రెసిస్టెన్స్, అంటే మనకు ఫర్మ్ మ్యాట్రసెస్ విత్ మెమరీ ఫోమ్ అనేది మనకు మృదుత్వాన్ని ఇస్తుంది, సో మనకి కంఫర్ట్ని ఇస్తుంది. సో ఖచ్చితంగా కంఫర్ట్ లెవెల్లో మెమరీ ఫోమ్ అనేది ఉపయోగపడుతుంది. సో అలానే ఇవన్నీ ఇప్పుడు మార్కెటింగ్ వైజ్, సో దే హ్యావ్ ఆల్ దీస్ వర్డ్స్ లైక్ ఆర్థో మ్యాట్రెస్ ఆర్ ఈ మ్యాట్రెస్ అనేది, బట్ బేసిక్ అండర్లయింగ్ థింగ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ అ లిటిల్ ఫర్మ్ మ్యాట్రెస్. So except the unlike the spring mattresses where they don't give any resistance, so any firm mattresses are preferred to avoid long term pains or back pains ఉన్న వాళ్ళలో జనరల్లీ ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటాం. కొన్ని సర్టన్ ఆయుర్వేదిక్ ప్రాక్టీసెస్లో దే ఆస్ ద పేషెంట్ టు లై ఆన్ అ హార్డ్ వుడెన్ ప్లాంక్ ఆర్ అదే. సో అది ఎక్కడి నుంచి మనకు వచ్చిందంటే, మనకు పాతకాలంలో నవారు మంచాలని వినింటారు. సో ఆ మంచాలు ఏమవుతాయంటే ఓవర్ టైం సాగ్ అవుతాయి. నేను ఇందాక స్ప్రింగ్ మ్యాట్రసెస్ చెప్పాను కదా, సో అలా సాగ్ అవడం అనేది, ఇలా సాగ్ అవుతే కరెక్ట్, సో ఆ స్పైన్ కూడా అదే షేప్ తీసుకుంటుంది. సో మనకు కింద అండర్లయింగ్ రెసిస్టెన్స్ లేకపోతే, సో వాట్ ఎవర్ ది మ్యాట్రెస్ ఆర్ మీరు ఏ దాని మీద అయితే పడుకుంటారో అది తీసుకొని మనకు నొప్పులు పెరగడం అనేవి జరుగుతుంటాయి. సో అందుకే పాతకాలంలో అలా ఏమన్నా ఉంటే బల్ల మీద పడుకోమని లేకపోతే నేల మీద పడుకోమని సలహాలు ఇచ్చేవాళ్ళు. సో దానికి మెయిన్ ఉద్దేశం రెసిస్టెన్స్. సో మనకు సో ఫర్మ్ రెసిస్టెన్స్ అనేది. సో అందుకే మ్యాట్రసెస్ పరంగా కూడా మీరు కంప్లీట్ స్ప్రింగ్ మ్యాట్రసెస్ కాకుండా సమ్ విచ్ గివ్ సమ్ రెసిస్టెన్స్, అంటే కాయర్ బేస్డ్ కానీ, సో సమ్ రెసిస్టెన్స్ ఉన్న మ్యాట్రసెస్ ఆర్ ప్రిఫర్డ్. సో ఈ మధ్యకాలంలో ఎవరికైనా నెక్ పెయిన్ రాగానే దే ఆర్ లైక్ వన్ క్లిక్ అవే సర్వైకల్ పిల్లోస్ ఆర్డర్ చేసేసుకొని దే ఆర్ లైక్ యూజింగ్ ఇట్, బట్ డూ యూ థింక్ దట్స్ ద రైట్ థింగ్? యా, అంటే దేనికైనా కూడా మనం మూల కారణం అనేది ఒకటి ఫస్ట్ చూసుకోవాలి. అంటే నొప్పి దేని వల్ల వస్తుంది. సో అన్ని నొప్పులకి ఒక సర్వైకల్ పిల్లో కారణం కాదు. కొన్ని కండిషన్స్లో సర్వైకల్ పిల్లో పెయిన్ని ఎక్కువగా కూడా చేస్తుంది. సో ఎక్స్టెన్షన్ అంటే మనకి సర్వైకల్ పిల్లోస్ నెక్ని వెనక్కి ఉంచడం, సో మనకు ఫెసెట్స్ అంటాం. సో మనకు ఆ జాయింట్లో ఫెసెట్ జాయింట్స్లో మనకి ఇబ్బంది ఏదైనా ఎక్కువగా ఉంటే సర్వైకల్ పిల్లోస్ మైట్ కాజ్ మోర్ పెయిన్. సో అందుకు మనం ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటి అనేది నిర్ధారించుకొని అప్పుడు మనం వాడుకుంటే మనకు దానివల్ల ఉపశమనం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలియా మనం కార్టిలేజ్ గురించి మాట్లాడుతున్నాం కదా డాక్టర్. సో ఇప్పుడు ఆ కార్టిలేజ్ అనేది ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ తర్వాత రిఫైన్ అవుతుందంటారా, లేదా ఖచ్చితంగా దానికి మెడికల్ ఇంటర్వెన్షనే ఉండాలంటారా? మనకు ఏదైనా కీళ్ళలో స్మూత్ గ్లైడింగ్ కోసం ఆ జాయింట్ మీద ఉన్న స్మూత్ లైనింగ్నే కార్టిలేజ్ ఆర్ మృదులాస్థి అంటాం. సో అది మనకు రక్త సరఫరా అనేది ఉండదు. సో ఏదైనా కూడా మనకు రీజనరేట్ అవ్వాలి అంటే, సో దానికి రక్త సరఫరా అనేది ఖచ్చితంగా కావాలి. సో మనం ఏ విధమైన సప్లిమెంట్స్ తీసుకున్నా అది రీజనరేట్ అనేది, అది ఏ విధానంలో అయినా కూడా, ఆయుర్వేదంలో అయినా అల్లోపతిలో అయినా ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ పతీస్, సో దే డోంట్ రీజనరేట్ ది కార్టిలేజ్. సో మనం తీసుకునే సప్లిమెంట్స్ అన్నీ కూడా సైనోవియల్ లేయర్లో జరిగి మనకు ఆ కార్టిలేజ్కి న్యూట్రిషన్ కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ నుంచి, అంటే మనకు జాయింట్ లోపల ఉన్న ఫ్లూయిడ్ నుంచే దానికి న్యూట్రిషన్ అనేది అందుతుంది. సో మనం ఏ విధమైన సప్లిమెంట్స్తో ఆ కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవ్వదు. సో ఇప్పుడున్న కొన్ని ఆర్థోస్కోపీ కానీ ఈ టెక్నిక్స్ ద్వారా ఏదైనా కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటే దాన్ని మనం ఫిల్ చేయడం, అంటే కార్టిలేజ్ సెల్స్తో మనం దాన్ని ఫిల్ చేయడం అనే పద్ధతులు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ బేస్డ్ ఆన్ గ్రూపింగ్, ఏజ్ గ్రూపింగ్. కరెక్ట్. సో 20 తర్వాత ఇది చేయాలి, 30 తర్వాత ఇది చేయాలి, అలా ఆర్థోపెడిక్స్కి కన్సిడర్ చేస్తే ఒక ఏజ్ లిమిట్ స్టార్టింగ్ పాయింట్ ఏదైనా ఉందంటారా? అలా ఏం లేదు. సో ఆర్థోపెడిక్ పాయింట్ మనం బేసిక్ థింగ్స్ ఫర్ అ జాయింట్ హెల్త్ ఇందాక చెప్పినట్టు మంచి ఫుడ్, వ్యాయామం, సో అండ్ జాయింట్ మొబిలిటీ. సో ఈ మూడు మనం చేయగలిగితే అది ఏ ఏజ్లో అయినా కూడా, సో మనకు ఖచ్చితంగా మన కీళ్ళు, మన ఎముకలు, మనకు సాంద్రత అంటాం, అంటే ఎముక బలం ఉండడం అండ్ జాయింట్ హెల్త్ అనేది ఈ ఏ ఏజ్లో అయినా కూడా ఇవి మనది ముఖ్యం. సో ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎర్గోనామిక్స్. ఎర్గోనామిక్స్ మనకు ఖచ్చితంగా నడుము, మెడ. ఎర్గోనామిక్స్ అంటే మనం కూర్చొని పని చేసే పద్ధతులు. సో
ఖచ్చితంగా మనం కూర్చున్నప్పుడు మన మానిటర్ ఐ లెవెల్కి అనేది ఉండాలి. మన నడుము ఆల్వేస్ సపోర్ట్ అంటే ఎర్గోనామిక్ చైర్స్ అంటే మనకు లంబార్, మనకు నడుములో 3 రకాల వంకర్లు ఉంటాయి. సో సర్వైకల్, డార్సల్ అండ్ లంబార్ అనేది. సో ఆ కర్వ్స్ బట్టి దాని ప్రకారం మనం నిటారుగా కూర్చున్న ప్రతిసారి అంటే ప్రతి 1.5 hour 2 hours మ్యాక్స్ ఒక స్మాల్ బ్రేక్ టు రిలాక్స్ ద మసిల్స్. సో ఈ పద్ధతులు అన్నిటినీ మనం ఎర్గోనామిక్స్ అంటాం. సో ప్రాపర్ హైట్ అండ్ ప్రాపర్ పాస్చర్ అండ్ అడిక్వేట్ రెస్ట్, సో వీటిని ఎర్గోనామిక్స్ అంటాం. సో ఇవి మనం పాటిస్తే మనం కూర్చొని చేసి దాని ద్వారా వచ్చే దుష్ప్రభావాల్ని ఖచ్చితంగా అరికట్టగలుగుతాం. సో మీ ప్రాక్టీస్లో మీరు కొన్ని వేల పేషెంట్స్ని చూసుంటారు. ఇంట్లో ఇవేవి పాటించరు, ఆఫీస్లో ఇవి పాటించరు, కానీ నెక్ పెయిన్తో బ్యాక్ పెయిన్తో మీ దగ్గరకు వచ్చినప్పుడు లేదు డాక్టర్ నేను ఖచ్చితంగా ఫాలో చేశాను ఇవన్నీ అంటారు. రైట్. సో మీరు ఖచ్చితంగా ఒకటే మనం ఫాలో చేస్తే ఇవి రావు. సో లేదు డాక్టర్ నేను చేశాను. సో చేస్తున్నా మీకు ఇది రావట్లేదు అంటే దెన్ మేము ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. నెక్ వచ్చేసి సోఫా హ్యాండ్ రెస్ట్ మీద ఉంటుంది, ల్యాప్టాప్ ఎక్కడో పైన ఉంటుంది, ఇంకో చేతిలో ఫోన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ గుడ్ ఆన్ అ లాంగ్ టర్మ్. బాపట్లు వేసుకొని రైట్ కూర్చొని చేయడం. సో ఇవి ఖచ్చితంగా మనకు వర్క్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు follow certain ergonomics. Ergonomics అంటే the way you sit work is ergonomics. సో కన్సిడరింగ్ అదర్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్టెన్షన్, థైరాయిడ్ లేదా ఇంకేదున్నా కూడా వీ హ్యావ్ సర్టన్ ప్రొఫైల్స్ ఫర్ రీనల్ హెల్త్, కార్డియాక్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. 30-35 దాటిన తర్వాత 6 నెలలకు సంవత్సరానికి we just follow all of those investigation profiles, right, to just be sure and safe. Correct. అలా ఆర్థోలో ఏమైనా ప్రొఫైల్స్ ఉంటాయంటారు? ఉన్నాయి. మనకు ఆర్థోలో నొప్పులకి గల కారణాలు అంటే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ని అంటే ఆర్థరైటిస్ ప్రొఫైల్ అని. సో బోన్ హెల్త్ కోసం అంటే మన కాల్షియం లెవెల్స్, లేకపోతే మన వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి, లేదా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా మనం నిర్ధారించుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏజ్ రిలేటెడ్ కూడా. సో ఇప్పుడు మనకు 50 పైబడిన ఆడవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళలో ఎముక సాంద్రత ఏమన్నా ఎలా ఉంది, డెక్సా స్కాన్ అంటాం. సో అది డెక్సా స్కాన్ చూసుకోవడం. సో మోకాళ్ళ నొప్పులతో వచ్చినప్పుడు మనకు వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్, సో అంటే అరుగుదల ఏ శాతంలో ఉందని కనుక్కోవడానికి. సో బ్లడ్ రూపంలో ఇందాక చెప్పినట్టు వైటమిన్ డి, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్, ఫాస్ఫరస్, కాల్షియం. సో దీస్ ఆర్ ది బ్లడ్ మార్కర్స్ ఆఫ్ అ బోన్ హెల్త్. సో ఇవన్నీ మనం 40 పైబడ్డ వాళ్ళల్లో, సో 50 పైబడ్డ వాళ్ళల్లో రెగ్యులర్గా చూసుకోవచ్చు. సో లెట్స్ సే దేర్ ఆర్ లైక్ ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేవు, they seem to be perfectly fine and they got busy with their life. అయినా కూడా if we still insist them to get these profiles, what's the ideal age? సో ఐడియల్ ఏజ్ నేను ఇందాక చెప్పినట్టు ఆడవాళ్ళలో ఖచ్చితంగా మెనపాజ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఒకసారి స్క్రీన్ చేసుకోవడం, మరి రెగ్యులర్ చెకప్స్. సో పైబడ్డ వాళ్ళలో సో మెనపాజ్ అయ్యాక సో ఆర్ ఆఫ్టర్ మెన్సెస్, సో రఫ్లీ అబౌట్ 7-10 years, సో వేర్ ద బోన్ డెన్సిటీ ఈజ్ లైక్లీ టు బి లో, సో వాళ్ళల్లో రెగ్యులర్గా ఇలాంటివి ఆర్ డెక్సా స్కాన్స్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. సో డాక్టర్, బిఫోర్ వి ర్యాప్ అప్ దిస్ ఇంటర్వ్యూ, మీ ప్రాక్టీస్ అంతా కన్సిడర్ చేసి ఇఫ్ దెర్ ఇస్ అ వన్ గోల్డెన్ రూల్ మీరు అందరికీ ఇవ్వాలనుకుంటే వాట్ వుడ్ ఇట్ బి? ఖచ్చితంగా మీ బాడీ వెయిట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, దీస్ ఆర్ ద 2 things. సో యాజ్ ఫర్ యాజ్ అన్ ఆర్థోపెడిషియన్ ఇస్ కన్సర్న్డ్, సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ విల్ కీప్ యువర్ బోన్ స్ట్రాంగ్. అంటే ఎముక సాంద్రత మనకు బోన్ లోడ్ అవుతేనే అది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మంచి ఆహారం, లైట్ సన్లైట్ ఎక్స్పోజర్, వైటమిన్ డి కోసం. సో ఇవి ఖచ్చితంగా మనం పాటించగలిగితే మన కీళ్ళు, ఎముకలు, సో మన మజిల్స్ని ఖచ్చితంగా హెల్తీగా పెట్టుకోగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అండ్ డియర్ వ్యూవర్స్, మీకు ఇంతకు మించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కైండ్లీ మెన్షన్ ఇన్ ద కమెంట్స్, విల్ గెట్ బ్యాక్ టు యూ.